దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో కీలకమైన చివరి 5 ఓవర్లలో కెప్టెన్గా తాను తీవ్ర ఒత్తిడికి గురైనట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. సౌత్ ఆఫ్రికా హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ భారీ సిక్స్లు బాదడంతో తన మైండ్ బ్లాంక్ అయిందని, ఏం చేయాలో అర్థం కాలేదని గుర్తు చేసుకున్నాడు. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా సంచలన విజయాన్ని అందుకొని విశ్వ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐసీసీఐ టైటిల్ ది ముద్దాడింది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్లో అక్షర్ పటేల్ చేసిన 15వ ఓవర్లలో క్లాసెన్ చెలరేగడంతో తన మైండ్ బ్లాంక్ అయిందని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. సౌత్ ఆఫ్రికా 30 బంతుల్లో 30 రన్స్ చేయాల్సినప్పుడు మేము తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాం, కానీ ఎక్కువగా ఆలోచించలేదు. ఆ క్షణంలో ఏం చేయాలనిపిస్తే అది మాత్రమే ఫోకస్ పెట్టాం. ఏమాత్రం భయపడలేదు. మేమంతా ప్రశాంతంగా ఉన్నాం. అప్పుడు మా జట్టు ప్రవర్తించిన తీరు బాగుందని వివరించారు. చివరి ఓవర్లు మేము అద్భుతంగా బౌలింగ్ చేశాం. మా బౌలింగ్ చూస్తేనే మేము ఎంత ప్రశాంతంగా ఉన్నామనే విషయం అర్థమవుతుంది. విపత్కర పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండటంతోనే విజయం దక్కింది అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. జట్టులోని ఆటగాళ్లందరినీ తన కుటుంబ సభ్యుల్లా చూసుకునేవాడనని, మైదానం బయట కూడా వారితో సన్నిహితంగా ఉండేవాడనని తెలిపాడు. దాంతోనే కెప్టెన్గా తన పని ఈజీ అయిందని చెప్పుకొచ్చాడు.